ఈ రోజు మనతో పాటు ఉంగరాల సంతోష్ గారు స్టేట్ యూత్ ప్రెసిడెంట్ గారు మనతో పాటు ఉన్నారు, సెక్రటరీ గారు. నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. ఓకే సార్, ఇప్పుడు 2024 ఎలక్షన్ ఎలా ఉండబోతుంది సార్? అంటే ఇటు సైడ్ చూస్తే పొత్తులతో వస్తున్నారు, ఇటు సైడ్ చూస్తే సింగిల్గా వస్తున్నారు జగన్ గారు. అండ్ అలాగే అభ్యర్థులు కూడా చేంజ్ చేస్తున్నారు. ఇప్పుడు రాజకీయ సమీకరణాలు కూడా తాజాగా మారిపోతున్నాయి. అంటే ఎలా ఉండబోతుంది అంటున్నారు? ఎలక్షన్ టఫ్ ఫైట్ ఉండబోతుందా, లేదంటే వారు వన్ సైడ్ అంటారా? టఫ్ అనే ఇదేం లేదు సార్. తప్పనిసరిగా మేము మా జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 మ్యాండేట్ పెట్టుకున్నారు. దానికి తగ్గట్టే ఈరోజు మేము ఈ అభ్యర్థులు ఎక్కడైతే కొంచెం గ్యాప్ ఉందో కేడర్కి, ఎమ్మెల్యేలకి, అక్కడ అది పోడ్చడానికి నాయకత్వాన్ని కూడా మారుస్తూ ఉన్నాం. తప్పనిసరిగా 175కి 175 గెలుస్తాం. చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా ఆరోపించేది ఏంటంటే హైదరాబాద్లా చేస్తాను నేను అమరావతిని, అంటే జగన్ గారు డెవలప్మెంట్ చేయట్లేదు, జస్ట్ డబ్బులు పంచుతున్నారు, సోమరిపోతులు చేస్తున్నారు అంటున్నారు. అంటే దాన్ని మీరు ఎలా తిప్పికొడతారు? దాని గురించి మాట్లాడతారు. అంటే జనం కూడా ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని మీడియా ఛానల్స్ కూడా వాస్తవాలని వక్రీకరించి చెప్పడమే కాకుండా వాస్తవాలను దాచేటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, ఇంకో గొట్టంగ కళ్యాణ్ చెప్తున్నాడు అనేటువంటిది కాకుండా మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఈ రోజున గడిచినటువంటి 5 ఏళ్లలో ఎక్కడ చూసుకున్నా కానీ మనం ప్రతి దాంట్లోనే కూడా కేంద్రం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నివేదికలు చూసినట్లయితే అభివృద్ధిలో కానీ, లేకపోతే మన ఆర్థిక వ్యవస్థ గురించి కానీ, లేకపోతే జిఎస్టీ గురించి కానీ, మన పెట్టుబడుల గురించి కానీ మన అగ్రస్థానంలో ఉన్నటువంటి ర్యాంకులు ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సంస్థలో, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేస్తున్నటువంటి ఇది కాదు. అవన్నీ ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా ఏదైతే కాగిస్తున్నటువంటి రిపోర్ట్స్ కానీ, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ చూసుకున్నట్లయితే ప్రతి దాంట్లోనే కూడా ఈవేళ ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుంది అనేటువంటి పరిస్థితి. ఇదేదో ప్రచారానికి చెప్తున్నటువంటి పరిస్థితి కాదు. ఎవరో పచ్చ పత్రికల్లోని ఈరోజు మీడియా, హెల్లో మీడియాలో ప్రచారం చేస్తున్నటువంటి విధానం కాకుండా ఒకసారి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ చూసుకున్నట్లయితే మనం ఏ స్థానంలో ఉన్నాం, మన అభివృద్ధిలో ఎలా ముందుకు తీసుకుపోతున్నాం అనేటువంటి తెలిసింది. మరి అదేవిధంగా ఈరోజు చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు, ఏదో అభివృద్ధి జరగట్లేదు, సంక్షేమ ఫలాలు పనిచేస్తున్నారు, ప్రజలను సోమరపోతులు చేస్తున్నాడు అని. మరి సోమరపోతులు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు రేపు పొద్దున్న ఏ విధంగా నేను అన్ని పథకాలు ఇచ్చేస్తాను, ఇంకో 4 పథకాలు ఎక్స్ట్రా ఇస్తానని చెప్పగలుగుతున్నటువంటిది ప్రశ్న ఒకసారి ప్రజల్లో కూడా ఉత్పన్నం అవుతూ ఉన్నది. మరి అదేవిధంగా అది ఒక్కటే కాకుండా మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ధైర్యంగా చెప్తున్నాడు, ఏ మీటింగ్లో అయినా, ఎక్కడ ఏ సభలో అయినా కానీ ఆయన చెప్పేటువంటి విషయం ఒకటే, నేను మా ప్రభుత్వంలో ఏదైనా మంచి జరిగితే మాత్రమే నాకు ఓటేయండి, మీకు మంచి జరగలేదనుకుంటే నాకు అవసరం లేదు అని చెప్పేటువంటి ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు. గడిచినటువంటి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన మనిషి ఏ రోజైనా ఎన్నికలకు వెళ్ళి కేవలం నా ప్రభుత్వాన్ని చూసి, నా పరిపాలన చూసి ఓటేయండి అని అడగగలడు. ఇప్పుడు వచ్చేటువంటి 2024లో జగన్ మీకు ఇన్ని చేశాడు, ఏమీ చేయలేదంటున్న మనిషి జగన్ ఏం చేశాడో చూడండి, నేను 14 ఏళ్ళు ఏం చేశానో చూడండి, మీ అందరికీ సంక్షేమం ఇచ్చానని ఒక ఎస్సీ, బీసీ, మైనార్టీ ఏదైతే పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళని ధైర్యంగా నా పాలన చూసి ఓట్లు వేయండి అని అడిగే ధైర్యం చంద్రబాబు నాయుడుకు ఉందని ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. అంటే జగన్ గారు భయపడే ఎమ్మెల్యే అభ్యర్థులను మారుస్తున్నారు, ఓన్లీ ఓడిపోయే సీట్లనే బీసీలకు ఇస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. దాని గురించి ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఒకసారి ఆలోచించినట్లయితే, అంటే ఒక పవన్ కళ్యాణ్ని జనసేన పక్కన పెట్టండి, ఏదైనా ఈ రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలోని ఏ రాజకీయ పార్టీ అయినా గెలుపు కోసమే ఆరాటపడుతుంది. నాయకులు కష్టపడేది అందుకే కష్టపడతారు. కింద ఉన్న కేడర్ నుంచి పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి కోసం వరకు కూడా గెలుపు మాత్రమే కావాలనుకుంటారు ఏ రాజకీయ పార్టీ అయినా. ఏదో ఒక జనసేన లాంటి ఒక పార్టీ ఏదో ఊడిగం చేస్తుంది కాబట్టి గెలుపును కోరుకోకపోవచ్చు. కానీ మరి అలాంటప్పుడు ఈరోజు ప్రత్యేకించి ఎవరినో ఒక చోట తప్పించి అక్కడ బీసీలను ఇచ్చి ఓడించేయాలి, లేకపోతే వాళ్ళకి అన్యాయం చేయాలని ఆలోచన ఎందుకు ఉంటుంది? ఒకసారి మీరు ఆలోచన చేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాల రీత్యా, అక్కడ వస్తున్నటువంటి వినతుల రీత్యా కొన్ని నియోజకవర్గాలు అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలు ఏదైతే మాకు ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గ పరంగా మేము ఇక్కడ జనాభా ఎక్కువ ఉన్నాం, మాకు ఇక్కడ అవకాశం కల్పించండి, ఇక్కడ ఉన్నటువంటి ఏదో మైనారిటీగా ఉన్నటువంటి కొన్ని కులాలకు ఇక్కడ సీట్లు ఇవ్వడం వల్లనే అది ఏమాత్రం కూడా న్యాయం చేసేటువంటి పరిస్థితి కాదు. మాకు అక్కడ ఆ లోకల్గా ఉన్నటువంటి సామాజిక వర్గాలకి ప్రాధాన్యత కల్పించండి అని వచ్చినటువంటి వినతులను బేస్ చేసుకుని ఈరోజు కొన్ని చోట్ల మారుస్తున్నటువంటి పరిస్థితే తప్ప
ఎవరికి ఏదో అన్యాయం చేయాలన్నటువంటి ఉద్దేశం కాదు. మరొకసారి మీరు అన్న మాటకి చెప్పాలంటే నిజంగా అన్యాయం చేయాలనుకుంటే ఈరోజు మీరు చూశారు ఎంతోమంది బీసీ ఎస్సీ ఎమ్మెల్యేలని నిజంగా వాళ్ళకి అన్యాయం చేయాలనుకుంటే ఆ సీట్ ఇవ్వకుండా పక్కన పెట్టినా ఎవరో ఏమో అడగలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రజలకు మేము చేసాం ధైర్యంగా ఎవరికైనా సీట్ ఇవ్వచ్చు. కానీ అలా కాదు, ఏదైతే ఈరోజు పార్టీ కోసం కష్టపడ్డారో ఎవరికైతే ఎక్కడ గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నటువంటి సర్వేల ద్వారా కంప్లీట్గా కూడా ప్రతిదీ అంచనా వేసిన క్యాలిక్యులేషన్తో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు వెళ్ళబోతూ ఉన్నారు. ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏదైతే దుష్ట చతుష్టయం ఉందో వాళ్ళందరూ ఏకమయ్యి ఒకరిని కొట్టాలని చూస్తున్నారు. అంటే అక్కడ అర్థం అవుతుంది మనం ఎంత దారుణంగా దిగజారిపోయి ధైర్యంగా నిజంగా జగన్మోహన్ రెడ్డి తప్పుడు మనిషి తప్పులే చేసి ఉంటే ప్రజలకు అన్యాయమే చేసి ఉంటే ధైర్యంగా సింగిల్గా రమ్మనండి చంద్రబాబు నాయుడు అన్న పవన్ కళ్యాణ్ అయినా ఎందుకు రాలేరు? అది అంతకన్నా క్వశ్చన్ మార్క్ ఇంకేముంది? జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే మా వైఎస్ఆర్సీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎక్కడా కూడా జరుపులేదు. ఏదైతే మేము అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అవడానికి 175కి 175 గెలాలనేటువంటి ఉద్దేశంతో జరిగేటువంటి మార్పులే తప్ప ఎటువంటి ఇందులో అనుమానం లేదు, ఎటువంటి భయము మాకు లేదు. అంటే లోకేష్ గారిని అండ్ పవన్ కళ్యాణ్ గారిని ఓడించిన 2 సీట్లలో కూడా అభ్యర్థులను చేంజ్ చేశారు. అంటే దీన్ని ఎలా తీసుకోవచ్చు? అంటే నెక్స్ట్ టైం వాళ్ళ చేతిలో ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఓడిపోవచ్చు అనుకోవచ్చా, లేదంటే ఎలా ఉండబోతుంది? అంటే యాక్చువల్గా మీరు చూస్తూ ఉన్నారు గడిచినటువంటి 5 ఏళ్ల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో కొత్త గేమ్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఏంటి, ఒకసారి ఓడిపోయాడనో లేకపోతే కొద్దిగా బాధ ఏడిపడమో లేకపోతే వాళ్ళ ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు నన్ను ఓడించేస్తున్నారు, నన్ను గెలిపించట్లేదు, లేదా ఎలాంటి బేదరుపులారనో మన పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ చూస్తున్నాం. వాళ్ళని ఏంటంటే దాన్ని ఏంటంటే జనాలు ఏదో ఏంటంటే ఏమంటారు మనకి వాళ్ళ మీద సానుభూతి ఇదైపోయి ఏదో బెండ్ అయ్యేటువంటి పరిస్థితి లేకుండా రేపు పొద్దున్న అన్ని రకాలుగా అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు అయితేనేమి అక్కడ క్యాడర్కి కొద్దిగా ఎంత ఎమ్మెల్యేలకు ఉన్న గ్యాప్ని తీసేయాలనేటువంటి ఉద్దేశంతో పక్కాగా ఆ సీట్లో మరొకసారి ఇంకా ఎక్కువ మెజారిటీతో గెలాలన్నటువంటి ఉద్దేశంతో జరుగుతున్నటువంటి మార్పులు ఇవి. అంటే 24లో ఎలా ఉండబోతుంది సార్? ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా ప్రజల్లో తిరుగుతున్నాయి. జగన్ గారు ఎప్పుడు ప్రజల్లోకి రాబోతున్నారు, ఎలా ఉండబోతుంది అంటున్నారు ప్రచారం? ప్రతిపక్షాలన్నీ ప్రజల్లో తిరుగుతున్నాయని అంటున్నారు. మీరు ఎక్కడైనా చూపించండి, ప్రజల్లో ఏం లేదు. యువకాలం పాదయాత్ర అనేది జరుగుతూ ఉంది. లోకేష్ ఎక్కడ నడిస్తే మరుసటి రోజు పొద్దున ఎక్కడ ఉండడం అనేది తెలియట్లేదు, ఎవరిని కలుస్తున్నాడో తెలియట్లేదు, అసలు ఎవరికైనా ఏదైనా సమస్య పరిష్కరిస్తున్నాడో తెలియదు. 3000 కిలోమీటర్లు నడిచాడంట మనగాడు. ఫుల్గా ఫాండ్స్ వాటర్ కొట్టుకుని బయటకు వచ్చిన అమ్ముల్ బేబీలా ఉన్నాడు. ఏ పాదయాత్ర చేశాడు, ఏ కష్టాలు తెలుసుకున్నాడని. అలాగే మీరు ఎక్కడా కూడా ప్రజల్లో ఎవరో లేరు. ఇంకా చెప్పాలంటే మీరు గడిచినటువంటి 4-5 నెలల నుంచి చూడండి ఇంకా వీక్ అయిందే తప్ప టీడీపీ జనసేన పార్టీలు అయోమయంలో కూరుకుపోయారో తప్ప వాళ్ళ కేడర్ ఎక్కడా కూడా ఉత్తేజం లేదు. మా పార్టీ మీరు చూస్తూ ఉన్నారు, ఒక పక్కన సంక్షేమ పథకాలు అందిస్తూ ఉంది, అభివృద్ధి ఫలాలు ఈ రాష్ట్రానికి అందిస్తూ ఉంది. ఎక్కడెక్కడ పోర్ట్లు కానీ ఫిషింగ్ హార్బర్లు కానీ ఇండస్ట్రీస్ కానీ వస్తూ ఉన్నాయి. ఈ అన్ని అభివృద్ధి సంక్షేమ ఫలాలతో మేము ప్రజల్లోకి వెళ్ళబోతా ఉన్నాం. నిత్యం ఏదో కార్యక్రమం చేస్తూ ఉన్నాం. జగనన్న సురక్ష చేసాం, మొన్నటి వరకు గడప గడపకు చేసాం, సామాజిక సాధికారత యాత్ర చేస్తున్నాం, రేపు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం ఉన్నాయి. ఇంకా నూతన ఉత్తేజంతో మా పార్టీ పనిచేస్తూ ఉంటుంది. టీడీపీ జనసేన పార్టీలు ఇంకా అగాధంలో కూలిపోతూనే ఉంటాయి. అండ్ చంద్రబాబు గారు ఇంతకుముందు జైల్లో ఉన్నారు, ఇప్పుడు బయటకు వచ్చేసారు కదా, దాని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అంటారు ఎలక్షన్స్ లో? చంద్రబాబు అనేటువంటి జైల్లో ఉన్నా బయట ఉన్నా ఏం తేడా ఉండదు సార్. మీరు 2019లో బయటే ఉన్నాడు, ఏం ఉద్ధరించాడు? 23 సీట్లకు పరిమితం అయిపోయాడు. తను చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో వెన్నుపోట్లు, మామగారికి పొడిచినటువంటి వెన్నుపోట్లు, ఈ రాష్ట్ర ప్రజలకి పొడిచినటువంటి వెన్నుపోట్లు ఈరోజు తనకి తిరిగి తగులుతూ ఉన్నాయి. ఈరోజు మరింత నిశ్చేజంలో కూరుకుపోయేటువంటి పరిస్థితి తప్ప టీడీపీ కేడర్ ఎటువంటి ఇంకా ఆశలో లే వాళ్ళకి. వాళ్ళు కూడా మీరు చూసినట్లయితే దగ్గర ఒక 60-70 నియోజకవర్గాల్లో క్యాండిడేట్లే లేని పరిస్థితి. నేను ఈరోజు నోటితో చెప్పమంటే బోలు నియోజకవర్గాలు చెప్తాను, అలాంటి నియోజకవర్గాలు చాలా నియోజకవర్గాల్లో క్యాండిడేట్లు లేరు, జనసేనకి కానీ టీడీపీకి కానీ. వాళ్ళు మమ్మల్ని అవహేళన చేసేటట్టు మా గెలుపు గురించి మాట్లాడేటువంటి హాస్యాస్పదం కాకపోతే జగన్ గారిని పట్టుకొని ఏ జగన్ అని మాట్లాడారు, పేరు పెట్టి పిలవడం, పవన్ కళ్యాణ్ గారు సవాళ్ళు విస్తున్నారు వారయాత్రలు, అవి ఎలా తీసుకోవచ్చు అంటారు? మీ అధికారంలోకి వచ్చే జైలుకి పంపిస్తా ఉంటున్నారు. ఇలాంటి సవాళ్ళు 2009 నుంచి వస్తున్నాం. ఎలక్షన్ ముందు ఒక ఆట ఆడతాడు, ప్రతి ఎలక్షన్కి వేరే పిల్లాన్ని చూసుకుంటాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు లోపలికి, మళ్ళీ సంసారం చేసుకుంటాడు, మళ్ళీ ఎలక్షన్కి సంవత్సరం ముందు వస్తాడు, ఈ సంవత్సరంలోని ఇంకో పిల్లాన్ని చూసుకుంటాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు లోపలికి. అంతే తప్ప ఇటువంటి ఉడత ఊపులకి జడిచేటువంటి పరిస్థితి ఏమి ఉండదు.
పవన్ కళ్యాణ్ అనేటువంటి మాట పట్టించుకునేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఎవ్వరూ పట్టించు, తన సొంత కులంలో కానీ లేకపోతే సొంత అభిమానులే ఈరోజు తనను పట్టించుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళ పూర్తిగా అయోమయంలో, తన వ్యక్తిత్వానికి, తను నడిచేటువంటి విధానానికి వాళ్ళే అయోమయంలో కూరుకుపోయినటువంటి పరిస్థితి ఈరోజు.